టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చిర్రావురి ఫౌండేషన్, చిర్రావురి చారిటబుల్ గోశాల ట్రస్ట్ సగర్వంగా సమర్పిస్తున్న జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు ఉన్నారు చిర్రావురి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన మొదటి కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. చిర్రావురి జయం కార్యక్రమానికి స్వాగతం. శ్రీమాత్రే నమః. మీ పేరు? నా పేరు రత్నం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పశ్చిమ గోదావరి జిల్లా మొగల్పూర్ నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ధర్మ సందేశం. తప్పకుండా అండి, అడగండి. చిర్రావురి గారు చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పండి. అండి, మడి కట్టుకుంటారు కదా, పావంటి బ్రాహ్మణంలోనే ఉంటుందా? మడి అంటే ఏంటి? ఆ మడి అనేది నాకు తెలియాలండి. మడి కట్టుకున్నాం అంటారు, కనీసం బొట్టు కూడా పెట్టుకోరు, గడపకు పెట్టమ్మా ముట్టుకోకండి అంటారు. అదొకటి. మహానైవేద్యం ఎవరైనా పెట్టుకోవచ్చా? మహానైవేద్యం గురించి తెలుసుకోవాలనండి, మడి గురించి తెలుసుకోవాలనండి. ఓహో, ఆ రెండింటి గురించి తెలుసుకోవాలి. అవునండి. బాగుందమ్మా, మంచి ప్రశ్న వేశారు తల్లి. ఇప్పుడు మడి అనేటటువంటిది కోమట బ్రాహ్మణంలోనే ఉంది అని మాత్రం అడుకోకండి. ఎప్పుడు నేను టీవీ చూస్తూ వినొచ్చండి, పెట్టేసి ఇది పెట్టేసేయండి అమ్మా, పెట్టేసి మీరు టీవీ చూస్తూ ఉండండి. అయితే మడి అనేటటువంటిది ఒక కోమటల్లోనో బ్రాహ్మణుల్లోనో రాజుల్లోనో ఉంటుందని చెప్పి ఎప్పుడూ అనుకోకండి. మడి అనేటటువంటిది శరీరానికి సంబంధించినటువంటిది కాదు, మనసుకి సంబంధించినటువంటిది. ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏదో ఒక చీర కట్టుకుని, ఓ చీర ఆరేసేసి ఎవరిని ముట్టుకోకండిరా అని చెప్పి అది కట్టుకుని మేము మడి కట్టుకున్నాం అంటే దానికి విలువ ఉండదు. బట్ట కట్టుకోవడమే కాదు, మనసు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీరు మడి కట్టుకున్నామని చెప్పేసి ఓ చీర కట్టుకుని తడిపారేసిన చీర ఒకటి పొద్దున్నే కట్టేసుకుని వాడలాగా వీడిలాగా ఆవిడిలాగా ఈవిడిలాగా అని చాడీలు చెప్తే అది మడి ఎలా అవుతుంది? ముందు మీ మనస్సు జాగ్రత్తగా ఉండాలి. మడి అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే మనసుని పరిశుద్ధముగా ఉంచుకోవడం అని అర్థం అన్నమాట. కాబట్టి మడి కట్టుకోవడం అంటే బ్రాహ్మణుల్లోనే మడి కట్టుకుంటారు అని చెప్పి మాత్రం అనుకోకూడదమ్మా. అన్ని వర్ణాల వాళ్ళు కూడా మడి కట్టుకోవచ్చు. మడి కట్టుకోవడం అంటే పరమేశ్వరుడికి మన మనసును దగ్గరగా పెట్టడం అని అర్థం అన్నమాట. అంటే ఉదాహరణకి మనకి రెండు ఉన్నాయి, శౌచము అశౌచము అని రెండు ఉన్నాయి. స్నానము చేస్తే శౌచము అంటారు, స్నానం చెయ్యకపోతే అశౌచము అంటారు. అశౌచం అంటే మళ్ళీ అందులో రెండు రకాలు ఉన్నాయి, జాతాశౌచము, మృతాశౌచము, సాధారణ శౌచము. జాతాశౌచం అంటే ఇంట్లో మన ఇంటి పేరు గల వాళ్ళకి ఎవరికైనా పిల్లలు పుట్టారనుకోండి, ఆ 10 రోజులు కూడా పురుడు అంటారు, దాన్ని జాతాశౌచం అంటారు. మన ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక పోయారనుకోండి, దాన్ని మృతాశౌచము అంటారు. అంటే 10 రోజులు మైలు పట్టాల్సి వచ్చినా 3 రోజులు మైలు పట్టాల్సి వచ్చినా కూడా దాన్ని మృతాశౌచం అంటారు, అది వేరు. నేను ఇప్పుడు చెప్పేటటువంటి సాధారణ శౌచం ఏమిటి అంటే స్నానం చెయ్యకుండా తిరగడం అనేటటువంటిది సాధారణ శౌచం. మగవాళ్ళు ఉంటారు, ఇంట్లో పూజ చేసుకోవాలి, దేవుడి గదిలోకి వెళ్ళాలి. వాళ్ళు పొద్దున్న లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ గదిలోకి వెళ్ళడానికి అర్హత కలిగి ఉంటారు. కానీ ఆడాళ్ళకి అలా కాదమ్మా. వాళ్ళు నిద్ర మంచం మించి లేచిన వెంటనే వెళ్ళి పూజ దీపారాధన చేసుకోవచ్చు. అటువంటిది శాస్త్రంలో ఉంది, ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. స్నానము చేయకుండా దీపారాధన చేసుకోవచ్చు వాళ్ళు. కానీ అలా చేయడం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే నిద్ర లేచిన తర్వాత స్నానం చేస్తేనే మన మనసుకు ఓహో మనం స్నానం చేసామనేటటువంటి భావన కలుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, స్నానం చేయకుండా మొహం గడిగేసి పౌడర్ రాసేసుకుని ముస్తాబైపోండి, సాయంత్రం వరకు కూర్చోండి, మనం స్నానం చేయలేదు, ఏదో పోగొట్టుకున్నటువంటి వెలితి కనపడుతుంది. ఇది మనసుకి సంబంధించినటువంటి విషయం, పరిశుభ్రత అనేటటువంటిది. కాబట్టి ఈ మడి అనేటటువంటిది స్నానము చేసిన తర్వాత కాస్త మాసినటువంటి బట్టల్ని కట్టుకోకుండా, అంటే ఒకసారి వాడినటువంటివి మళ్ళీ వాడకుండా, నిన్న కట్టుకున్న బట్టలు మళ్ళీ కట్టుకోకుండా కాస్త తడిపి ఆరేసినటువంటివి శుచిగా ఉండేటటువంటి, అవి కూడా పట్టు చీరలో ఇవి అని కాదమ్మా. పట్టు చీర అసలు తడపాల్సిన పని లేదు, అది ఎప్పుడూ శుచే. ధావళి అంటారు, ధావళి ఉన్నితో చేస్తారు, అది ఎప్పుడూ శుచే. పత్తి నుంచి తీసినటువంటి వస్త్రాలు, తయారు చేసినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలు మాత్రమే తడిపి ఆరవేసుకుని కట్టుకోవడం అనేటటువంటిది మడి అంటారు. అంటే ఆ బట్ట కట్టుకున్నంతసేపు మీ మనసు దైవానికి దగ్గరగా ఉంచడము. అందుకని చెప్పి అమ్మా దేవుడు పూజ చేసుకుంటున్నానమ్మా, ఇప్పుడు మళ్ళీ అవి ఇవి ముట్టుకున్నానంటే నా మనసు అపవిత్రం కావచ్చు, శరీరానికి అపవిత్రత, మనసుకి అపవిత్రత. ఇప్పుడు దేవుడు పూజ చేసుకుంటూ అక్కడ టీవీలో ఏదో సినిమా పాట వస్తుంది అనుకోండి, దాని మీదకి దృష్టి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కాసేపు టీవీ చూశాక పూజ చేసుకుందామంటే ఇంకా మన మనసు మొత్తం పూజ టీవీలోకి వెళ్ళిపోయినట్టే. పూజ దానికి సంపూర్ణత ఉండదు. అందుకని ఆ కాసేపు కూడా దేని మీద దృష్టిని నిలపకుండా, ఎవరితోటి కూడా సంగము పెట్టుకోకుండా
అమ్మ కాస్త మడి కట్టుకున్నానమ్మా, బొట్టు తర్వాత పెట్టుకుంటాను అంటే, మడి కట్టుకున్న వాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చు, లేదా ఎదురుకున్న వాళ్ళు బొట్టు పెడదామని అమ్మ అక్కడ పెట్టమ్మా నేను పెట్టుకుంటా అని చెప్పి పెట్టుకోవడం. అంటే మనకి పరాయి వాళ్ళతో సంఘం కలిగిందంటే కనుక అసలు వాళ్ళతో కబుర్లు ఎక్కువ పెట్టామనుకోండి, ఇక్కడ దేవుడి మీద జాస్తి తగ్గిపోతుంది. అందుకని మడి అనేటటువంటిది మన పెద్దవాళ్ళు చెప్పారు. దీన్ని పట్టుకుని చేదస్తంగా పెట్టుకుని కొంతమంది, మా అమ్మగారి కథ ఒకటి ఉంది, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఒక ఊళ్ళోకి దొంగలు పడుతున్నారు. ఒక కుర్రాడు వచ్చేట, మా అమ్మగారు ఊళ్ళోకి దొంగలు వచ్చారండి, మీ దగ్గర డబ్బు దశకం అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టేసుకోండి, జాగ్రత్తగా ఒక గొయ్యి తీసి పాతి పెట్టేసేయండి, మేమంతా అలా పాతి పెట్టేసుకుంటున్నాం ఇంట్లో అన్నాడు. అంటే మా అమ్మగారు ఏంటంటే ఏడిచాడు, వాడు దొంగలు, వాళ్ళు నన్ను ఏం చేస్తారా అని ఆవిడ దగ్గర ఉన్నటువంటి బంగారం మూటంతా కూడా ఒక మూటగా పెట్టిలో పెట్టుకుని, ఒక చిన్న బాక్సులు ఉండేవి దొరకు, అదేదో పెట్టాడు, భోషాణం పెట్టలేని చిన్నవి పెద్ద ఉండేవి, దానికి అడ్డంగా తడిపి మడి చీర ఆరేసేసిందిట. నేను మడి చీర ఆరేసాను, ఏ దొంగ ముట్టుకుని వెళ్ళగలడో లోపలికి అని ఆవిడ బయటికి వెళ్ళింది. దొంగాడు వచ్చాడు, ఆవిడ ఆరేసినటువంటి మడి చీరలోనే ఈ పెట్టిని పెట్టుకున్నాడు, మూట కట్టుకుని పట్టుకు చక్కపోయాడు. వచ్చిన తర్వాత అయ్యో మడి చీర ఆరేసాను కదా, దాన్ని ముట్టుకుని ఎలా వెళ్ళాడు, మడి చీర అంటే అది ఏమన్నా షాక్ కొట్టేస్తుందా ముట్టుకుంటే. మడి అనేటటువంటిది మనసుకి సంబంధించినటువంటి విషయం. ఆ మా అమ్మగారు ఎంత అమాయకంగా మడి చీర ముట్టుకుంటే దొంగాడు నిలువున దగ్ధమైపోతాడని అనుకుందో, అదేవిధంగా మడి అనేటటువంటి దాని గురించి మనం అలా అనుకోకూడదు. మనసుకి సంబంధించినటువంటిది ఈ మడిని పట్టుకుని నేను మడిగా ఉన్నానమ్మా దూరంగా ఉండండి, నేను మడిగా ఉన్నా దూరంగా ఉండి అనడం కూడా సభ్యత కాదు. అమ్మా కాస్త దైవానికి దగ్గరగా ఉన్నానమ్మా. మడి అంటే ఒక అరెకరమో పావెకరమో తీసుకుని మడి కట్టుకోవడం కాదమ్మా. మీ మనసుని జాగ్రత్తగా ఉంచుకోవడం, మీ శరీరానికి కాదు మడి అనేటటువంటి మనసుకి. ఇది గమనిస్తే చాలు. ఇది మీ మొదటి ప్రశ్న, ధర్మ సందేహం. ఇక రెండో ధర్మ సందేహంలోకి వెళ్తే, మహానైవేద్యం అంటే ఏమిటి అని అడిగారు మీరు. మహానైవేద్యము అంటే మనము ఏదైతే తింటామో దానిని పరమేశ్వరుడికి పెట్టడం. అంటే మన వాళ్ళు చాలామంది చేసే పని ఏంటంటే, మనం తినేటప్పుడేమో చక్కగా సన్నటి బియ్యం పువ్వులా ఉండాలి, అన్న మల్లె పువ్వులా ఉండాలి. రెండోది టమాటా పప్పు మామిడికాయ పప్పు ఉండాలి, గుత్తి వంకాయ కూర ఉండాలి, పనసపట్టు కూర ఉండాలి, ఒక సాంబార్ ఉండాలి, రసం ఉండాలి, 2 చట్నీలు ఉండాలి, ఒక అప్పడం ఉండాలి, కొరుకోవడానికి చల్ల మిరపకాయ ఉండాలి, గడ్డ పెరుగు ఉండాలి, ఐస్ క్రీమ్ ఉండాలి, మనకి మిరపకాయ బజ్జీ ఉండాలి, పులిహార ఉండాలి. ఇవన్నీ చక్కగా ఏదైనా ఫంక్షన్ ఏంటంటే ఇన్ని ఉండాలి. కానీ దేవుడికి ఏమి ఉండాలి, సత్యనారాయణ సమర్థం చేసుకుంటే ఇంట్లో ఎంత నూక ప్రసాదం 1/2 కేజీ పెడితే చాలు, ఎక్కువ అక్కలేదు, కొంచెం పెడదాం. ఎందుకు వేస్ట్ అయిపోతుంది అది? నువ్వు తినడానికేమో 16 రకాలు కావాలా, దేవుడికి వచ్చేటప్పుడు కొంచెం ప్రసాదం సరిపోతుందా? మహానైవేద్యం అంటే నువ్వు ఏదైతే తింటున్నావో దాన్ని పరమేశ్వరుడికి అర్పించడం అనేది మహానైవేద్యం. నైవేద్యం అంటే బెల్లం మొక్క పెట్టావు, అది నైవేద్యం. మహానైవేద్యం అంటే అన్నంతో కూడినటువంటి షడ్రసోపేతమైనటువంటి వంటకాలని దేవుడికి మడిగా నైవేద్యం పెట్టడం. మడి అంటే ఇందాక చెప్పాను నేను, మడిగా అంటే శుభ్రతగా వండేటటువంటి వాడు కూడా మంచి మనసుతో ఉండాలట. 10 మంది తినాలి, దేవుడికి వండుతున్నాను నేను కాబట్టి పవిత్రమైనటువంటి భావనతో దైవనామస్మరణ చేసుకుంటూ వండాలి. మళ్ళీ దీని గురించి దైవనామస్మరణ ఎలా చేస్తారని చెప్పి ఫోన్లు చేయకండి. మీ మనసులో అంటే నేను చెప్తున్నటువంటి మళ్ళీ నన్ను ఫోన్ చేసి అడగమని మాత్రం కాదు మీకు చెప్పేది, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోసారి ఫోన్ చేస్తే, నా పూజా టీవీ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు 40,000 మందో 50,000 మందో రోజుకి ఫోన్ చేస్తే నేను ఎంతమందికి సమాధానం చెప్తా, మా ఫౌండేషన్ వాళ్ళు ఎంతమందికి సమాధానం చెప్తారు? కాబట్టి అస్తమాటో ఫోన్లు చేయకండి, నెలకు ఒక్కసారే చేయండి ఫౌండేషన్కి. ఏదైనా ధర్మ సందేహం ఉంటే కనుక మీ ధర్మ సందేహాలను ఎక్కడ తీరుస్తున్నానుగా, ప్రత్యేకించి మళ్ళీ ఇంటికి ఫోన్ చేయడం ఎందుకు, అవసరం లేదు. అయితే ఈ మహానైవేద్యం అనేటటువంటిది మనం తినేటటువంటి వస్తువులన్నింటినీ కూడా ఒక కంచంలో కానీ లేదా ఒక ఆకులో కానీ పెట్టుకుని నైవేద్యం పెట్టే చోట ముగ్గు వెయ్యాలట. పద్మం ముగ్గు వేసి, పసుపు కుంకాలతో పద్మం ముగ్గు వేసిన తర్వాత దాని మీద ఈ ఆకుని పెట్టి, దాంట్లో ఉప్పు మనం ఏదైతే వండామో వాటన్నింటినీ కూడా కొద్దిగా పెట్టి పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టాలి మీ ఇంట్లో దేవతార్చన. లేదా ఇంకో రకంగా కూడా మీరు అన్నం గిన్నె వండారనుకోండి, అన్నం గిన్నెలో అన్నం గిన్నె నిండా ఉంటుంది, అన్నం గిన్నె మీద కాస్త పప్పు, కొంచెం కూర, కొంచెం చారు ఇవన్నీ వేసి పెరుగుతో సహా వేసి నైవేద్యం పెట్టండి. ఆనవాయితీ కూడా ఉంది. కాబట్టి మహానైవేద్యం అనేటటువంటిది పరమేశ్వరుడికి మనం తినేటటువంటిది ఆయనకి పెట్టడం. యథార్థం చెప్పాలంటే మహానైవేద్యం పేరుతో మనం తింటున్నాం, ఆయన తినట్లేదు పాపం, ఆయన పేరు చెప్పుకుని మనం తింటున్నాం. అలా అని వాళ్ళు తినరా అని అనుకోకండి, వాళ్ళు సూక్ష్మ రూపంలో ముట్టుకుంటారట, వాళ్ళు తినక్కర్లేదు, సూక్ష్మరూపంతో వాళ్ళు అలా చూస్తే చాలు. మీరు అందుకే గమనించండి, మామూలుగా మీరు పులిహార చేసుకు తినండి, ఒక గుళ్ళో ఏదైనా నైవేద్యంగా పెట్టినటువంటి పులిహార తినండి, తేడా రుచిలో తేడా వస్తుంది, అమృతత్వం వస్తుంది. అంటే దైవం ఎప్పుడైతే నైవేద్యం పెట్టినప్పుడు అలా చూశాడో దాన్ని
పరమేశ్వరుడు ఎప్పుడైతే చూశాడో దానికి విశేషమైనటువంటి శక్తి అనేటటువంటిది వస్తుంది. ఆ మహానైవేద్యాన్ని పరమేశ్వరుడికి అర్పించి మనం వండుకున్నటువంటివన్నీ కూడా దేవుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం పెట్టినటువంటి విస్తరాకును ఇంటి యజమాని తినాలట. అంతే తప్ప నైవేద్యం ఏమో పొద్దున 9ంటికి పెట్టేసాము, ఇప్పుడు 1 గంట అయింది కదా, అవన్నీ చల్లారిపోయి ఉంటాయి, నేను వేడిగా తింటానని అనకూడదు. ఇంటి యజమాని ఆ విస్తరాకు తినాలట. దాంట్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా తాను భోజనంగా తీసుకుంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఇంటి యజమాని బాగుంటే ఇల్లంతా బాగుంటుందమ్మా. ఇంటి యజమాని కనుక దెబ్బ తిన్నాడు అంటే ఇల్లంతా కూడా అలాగే ఉంటుంది. యాజమాన్యం సరిగ్గా లేనటువంటి ఇల్లు రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అందుకని మహానైవేద్యం అనేటటువంటిది ఇంటి యజమానికి శ్రేయస్సు కలిగించేది. కాబట్టి తల్లి, మడి అంటే మనసుకు సంబంధించింది, మహానైవేద్యం అంటే మనకే సంబంధించినటువంటిది. దేవుడికి అర్పిస్తూ మనం ఆ ప్రసాదంగా తీసుకుంటాం. కాబట్టి ఈ విధంగా చేయండి అమ్మా. మీరు మరిన్ని విశేషాలు కనుక తెలుసుకోవాలి వీటన్నిటి గురించి అంటే కనుక మనకి యూట్యూబ్లో శ్రీ చిర్రావూరి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఈవేళ రేపు అందరికీ సెల్ ఫోన్లో ఇంటర్నెట్ వచ్చాయి. దాదాపుగా ఇవాళ 4G ఫోన్ ఉంటే కనుక సిమ్ములు కూడా ఫ్రీగా ఇచ్చేసి 4G ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఒక 3 నెలలు అలాంటి సిమ్ములు ఇస్తున్నారు. కాబట్టి అందులో యూట్యూబ్ ఉంటుంది. 4G ఫోన్లో కానీ, ఇంటర్నెట్లో కానీ, లేకపోతే కంప్యూటర్లో కానీ, ల్యాప్టాప్లో కానీ. యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ చిర్రావూరి అని కొట్టండి. కొడితే నా ఫోటో ఉన్నటువంటి ఒక ఛానల్ ఒకటి కనపడుతుంది. మీకు ఒక లైన్లో ఫస్ట్ ఉంటుంది అదే. దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. అందులో వీడియోలు అన్నీ ఉంటాయి. ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి, ఆచమనం ఎలా చేయాలి, నైవేద్యం ఎలా పెట్టాలి, అదేవిధంగా మంగళవారం యొక్క రహస్యం ఏమిటి, మంగళవారం నాడు ఏ పని చేయకూడదు అంటారు కదా, ఎందుకు చేయకూడదు, శుక్రవారం నాడు డబ్బు ఇవ్వచ్చా, ఖర్చు పెట్టచ్చా లేదా, ఖర్చు పెట్టకూడదని ఎందుకు చెప్తారు, మనం ఎలా ఖర్చు పెట్టాలి, తర్వాత ఏమో ఇలాంటి రహస్యాలు, సర్పదోషం నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, మనశ్శాంతి లేకపోతే ఏం చేయాలి, శనిపేడ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి, మనశ్శాంతి లేనటువంటి వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలి, అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరాలంటే ఏ విధమైనటువంటి దైవారాధన చేసుకోవాలి, గణపతి యొక్క విశేషం ఏమిటి, మనకు కలిగేటటువంటి ఆటంకాలకి గణపతి ఏ విధంగా ఆధిపత్యం వహిస్తాడు, ఆర్థిక బాధలు అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏ పరిహారం, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది ఇంకో 4 రోజులు, వినాయక చవితి రోజు నుంచి ఏ పరిహారం చేసుకుంటే అప్పులు తీరుతాయనేది నేను యూట్యూబ్ ఛానల్ శ్రీ చిర్రావూరి యూట్యూబ్ ఛానల్లో ఉంటుందమ్మా. కాబట్టి చక్కగా మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు చూసినటువంటి ప్రతి వీడియోను లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు మాత్రమే మేము ఇంకా కొత్త విషయాలు అందులో చెప్పడానికి అవుతుంది. అలా కాకుండా మేము చూసామండి అని చెప్పేసి అనడం కాదు. లైక్ చేయడం ఫేస్బుక్లో లైక్ చేయడం కాదు, యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తూ ఉంటే దాని కింద ఉంటుంది అనమాట. ఇలా ఒక బొమ్మ ఉంటుంది, ఇలా ఒక బొమ్మ ఉంటుంది, ఇలా పైకి బొట్టన వేల పైకి ఉన్న బొమ్మ మీద క్లిక్ చేశారనుకోండి, అది లైక్ అంటారు అన్నమాట. ఆ లైక్ ఎంత బాగా మాకు వస్తే మేము ఇంకా అంత ఉత్సాహంగా ఓహో ఇంతమంది చూస్తున్నారన్నమాట అనేటటువంటి దాంతో మేము చెప్తాం. వినాయక చవితి నుంచి మళ్ళీ వినాయక చవితి వచ్చే లోపల మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోవలసిందే అనేటటువంటి ఉద్దేశంతో శ్రీ చిర్రావూరి యూట్యూబ్ ఛానల్లో మనం కొత్త విశేషాలను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్యలో మనం ఒక్కొక్క కొత్త వీడియోను అందులోకి అప్లోడ్ చేస్తున్నాం. ఈవేళ చేయబోయే వీడియో ఏంటంటే శనిపీడతో బాధపడుతున్నటువంటి వాళ్ళు శనివారం పూజ ఎలా చేసుకోవాలి, సింపుల్గా తెల్లవారుజామున ఏ మంత్రం చదువుకుంటే ఏం చేస్తే వాళ్ళకి శనిపీడ తొలగిపోతుంది అనేది వేళ సాయంత్రం 6:30 నుంచి 7 గంటల లోపల మేము యూట్యూబ్ ఛానల్ శ్రీ చిర్రావూరిలో అప్లోడ్ చేయబోతున్నాం. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ చిర్రావూరి ఛానల్లోకి వెళ్ళి అక్కడ రెడ్ కలర్లో మీకు సబ్స్క్రైబ్ అని కనబడుతుంది, దాని మీద కొడితే ఇక నుంచి మేము అప్లోడ్ చేయబోయేటువంటి కొత్త విశేషాలు ఎప్పటికి కూడా మీకు సెల్ ఫోన్కి వచ్చేస్తూ ఉంటాయి, మెసేజ్ వస్తూ ఉంటాయి, మెసేజ్ని బట్టి మీరు చూడొచ్చు. అదేవిధంగా కింద ప్రతి వీడియోని చూడండి, మొత్తం 25 వీడియోలు పెట్టి 25 వీడియోల్లోనూ మొత్తం మనకు ఉండేటటువంటి కష్టాలు, చికాకులు, ఉద్యోగ సమస్యలు, ఆడవాళ్ళ వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, ఈ విశేషాలని కూడా శ్రీ చిర్రావూరి యూట్యూబ్ ఛానల్లో పెట్టాం. కాబట్టి మీరు గమ్ముని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవేళ సాయంత్రం 6:30 నుంచి 7 గంటల లోపల శనివారం నాడు ఏం చెయ్యాలి, శనిపీడతో బాధపడేటటువంటి వాళ్ళు ఏం చేయాలి అనేది వీడియో పెడతాం. అదేవిధంగా ప్రతి శనివారం నాడు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల లోపల నక్షత్ర ఫలం అనేటటువంటి పేరుతో ప్రతి వారం ఒక్కో వీడియో అప్లోడ్ చేస్తాం. ప్రతిరోజు చేసేది కాకుండా శనివారం నాడు ఒక కొత్త వీడియో, దాంతోపాటు కొత్త వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. అదేంటంటే ఆదివారం నుంచి మొదలుపెట్టి మళ్ళీ శనివారం పొద్దున్న దాకా ఏ నక్షత్రం వాళ్ళు ఏ మంత్రం, చిన్న శ్లోకం, చిన్న మంత్రం
ఏది చదువుకుంటే వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అవుతాయి, వాళ్ళ సమస్యలు తగ్గుతాయి అనేటటువంటిది చక్కగా చెప్పడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో అప్లోడ్ చేస్తుంది అని. అంటే రోజు చేసేది రోజు ఒకటి అప్లోడ్ అవుతుంది, దాంతోపాటు అది కూడా అవుతుంది. మళ్ళీ శనివారం సాయంత్రం మళ్ళీ ఇంకోటి అవుతూ ఉంటుంది. వారం రోజులకి సరిపడా మన వార ఫలాలు, రాశి ఫలాలు టీవీలో చెప్తారు కదా, అలాగా మనం రాశి ఫలాలు కాదు, నక్షత్ర ఫలాలు 3 నక్షత్రాలు కలిపి ఏ నక్షత్రాలు ఆధిపత్యం అంటే నవగ్రహాలు 9 గ్రహాలు ఉంటాయి. ఆ 9 గ్రహాలు కూడా 27 నక్షత్రాలకి ఆధిపత్యం కలిగి ఉంటాయి. కాబట్టి ఆ 27 నక్షత్రాలు డివైడెడ్ బై 9 = 3. ఒక్కొక్క గ్రహం 3 నక్షత్రాల మీద ఆధిపత్యం కలిగి ఉంటుంది. కాబట్టి ఆ 3 నక్షత్రాల వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి అనేటటువంటి ఇంతకుముందు ఎవ్వరూ చేయలేటువంటి ప్రయోగం, అటువంటి ప్రయోగం చక్కగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అర్జెంటుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే శ్రీ చిర్రా ఊరి యూట్యూబ్లోకి వెళ్దాం, శ్రీ చిర్రా ఊరి అని కొట్టడం, సెర్చ్ చేయడం, అందులో ఫస్ట్ వచ్చేటటువంటిది క్లిక్ చేస్తే దాంట్లో శ్రీ చిర్రా ఊరిలో ఉన్నటువంటి వీడియోలన్నీ చూడడం, వాటిని కూడా లైక్ చేయడం, మీ ఫేస్బుక్లో షేర్ చేసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలా చేస్తే మేము పెట్టినటువంటి వీడియోలని వెంటనే మీకు వచ్చేస్తాయి. ఎందుకంటే రేపొద్దున ఏం చేయాలో ఈవేళ సాయంత్రం పెడుతుంటాం వీడియోలో. రేపు శనివారం కదా, శనిపీడ తొలగిపోవాలంటే తగ్గాలి. శనిపీడ ఎప్పుడూ తొలగిపోదు. ఎవరైనా శనిపీడ తొలగిస్తామని చెప్తే అది అబద్ధం. ఎందుకంటే ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పుకోవాలి, అబద్ధాలు ఎందుకు మనకి. శనిపీడ ఎప్పుడూ తొలగిపోదు, కానీ పీడ ప్రభావం, పీడించే ప్రభావం అనేటటువంటి తగ్గుతుంది. ఆ పవర్ అనేటటువంటిది శని యొక్క ప్రభావం తగ్గి మనకు బాగుంటుంది అనమాట. రేపొద్దున శనివారం కాబట్టి ఈవేళ సాయంత్రం మేము పెట్టే వీడియోలో రేపు శనివారం నాడు ఏం చేయాలి అనేది పెడతాం. రేపు సాయంత్రం పెట్టేటటువంటి వీడియోలో ఆదివారం నాడు ఏం చేయాలనేది పెడతాం అనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు ముందు రోజు సాయంత్రమే పెడతాం. కాబట్టి 6:30 నుంచి 7 గంటల లోపల మీరు ఆ వీడియో చూస్తే మేము చెప్పినటువంటి పరిహారాన్ని మీరు ఆచరించడానికి సిద్ధం అవ్వడానికి ఒక రాత్రి సమయం మీకు మిగిలి ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనం కులదేవతా యంత్రం గురించి అమావాస్య రోజు నిన్న పూజ మొదలు పెట్టేసుకున్నారు చాలామంది. ఆ పూజను అలాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు వచ్చాయి కదా, చాలామంది ఏమైందంటే లాస్ట్ మినిట్లో అమావాస్య రోజు బుక్ చేసుకున్నారు యంత్రాలన్నీ కూడా. సుమారు 150 యంత్రాలు బుక్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈవేళ రేపట్లో పంపిస్తాం. కాబట్టి వాళ్ళందరూ కూడా పాపం చేసుకుంటారు కదా. ఈ లోపల వినాయక చవితి హడావిడి ఒకటి వచ్చింది మనకి. ఈ వినాయక చవితి హడావిడి అయిపోయిన తర్వాత మనం చక్కగా మహాళయ పక్షాలు అని వస్తాయి. వినాయక చవితి నవరాత్రి అయిపోయాక పితృదేవతల రోజులు వస్తాయి, పెద్దల రోజులు అంటారు వాటిని. పెద్దల రోజులు ప్రత్యేకించి మహాళయ పక్షాల అమావాస్య రోజులలో ఈ కులదేవతలు, గ్రామ దేవతలు విపరీతమైనటువంటి శక్తి కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి మనం ఎప్పుడైతే అనంత పద్మనాభ చతుర్దశి వినాయకుడు నిమజ్జనం అయిపోతుందో, అయిపోయినటువంటి తర్వాత రోజు నుంచి అంటే ఆ పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి నుంచి కరెక్ట్గా ఈవేళ నుంచి ఒక 12 రోజులు 13 రోజులు అనుకోండి, మొత్తం ఇవన్నీ కూడా విశేషంగా చెప్తాం. అవన్నీ కూడా చేసుకుందరు. కానీ ఈ లోపల మీ కులదేవతా యంత్రానికి కొంచెం శక్తి పెరిగే విధంగా కుంకుమ పూజ చేస్తూ ఉండండి. ఈ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పంపించేస్తాం. వినాయక చవితి లోపల చక్కగా స్థాపించుకుందరు. కానీ వినాయక చవితి రోజున కూడా మీరు కులదేవతా యంత్రాన్ని ఇంట్లో స్థాపన చేసుకోవచ్చు. వినాయక చవితి తర్వాత రోజు ఋషి పంచమి, ఈ 2 రోజుల్లో కూడా మీకు అందినటువంటి యంత్రాన్ని మీరు స్థాపన చేసుకోవచ్చు. అదేవిధంగా మనం లక్ష్మీ వైభవం అనేటటువంటి పుస్తకాన్ని ఒకటి రాయడం జరిగింది. అది ప్రింటింగ్కి వెళ్ళిపోయేటటువంటి దశలో దానికి లైసెన్స్ నెంబర్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి రూల్ ఒకటి వచ్చింది. ఆ RNI నెంబర్ అంటారు. ఆ RNI నెంబర్ లేకుండా మనం మార్కెట్లో వదలకూడదు, అది కేసు అవుతుంది. అందుకని చెప్పి ఆ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాం. గవర్నమెంట్కి ఆల్రెడీ అప్లై చేసేసాం. విదేశ శాఖ, సమాచార శాఖ వాళ్ళకి ఢిల్లీకి అప్లై చేసాం. ఆ నెంబర్ వచ్చిన వెంటనే ఆ నెంబర్ పుస్తకంలో కనపడాలి, వెయ్యాలి. మనం దాంతో ప్రింట్ చేయాలి, అది లేకుండా వేయకూడదు. అందుకని ఆ నెంబర్ వచ్చిన వెంటనే ప్రింటింగ్ వెళ్ళిపోతుంది. కరెక్ట్గా ఆ ప్రింటింగ్కి వెళ్ళేటువంటి వారం రోజుల్లో మనకు పుస్తకాలు వచ్చేస్తే అందరికీ ఒక్క రోజులో పంపించేస్తాం. మొత్తం కొరియర్తో సహా మేము మాట్లాడి పెట్టేసాం. అంతా కూడా అడ్రస్లు సిద్ధం చేసుకుని రాసేసుకున్నాం. ఆ పుస్తకాలు రావడం, పుస్తకం మీద కవర్ అతికించడం, పంపించడం, ఇంతే ఆలస్యం. కాకపోతే ఆ నెంబర్ రావడానికి టైం పట్టేస్తుంది మాకు. ఆ లైసెన్స్ నెంబర్ వచ్చిన వెంటనే చక్కగా మీకు ఆ పుస్తకాలు పంపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు డబ్బులు కట్టిన వాళ్ళు, బాబు మీరు 4 రోజుల క్రితం కట్టేసి ఇంకా పుస్తకం రాలేదని కంగారు పడకండి. మీరు డబ్బులు కట్టి అడ్రస్ రాయించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పుస్తకాలు పంపిస్తాం. ఇంకా రోజు సుమారు 20 నుంచి 30 మంది పుస్తకాలు రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పంపిస్తే ఏకంగా 10,000 పుస్తకాలు ప్రింట్ చేయిస్తున్నాం. కాబట్టి అందరికీ అందుతాయి, ఏమీ భయం లేదు. కాబట్టి కంగారు పడకండి. ఈ లోపల మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే శ్రీ చిర్రా ఊరి మరియు చిర్రా ఊరి జేఎం యూట్యూబ్ ఛానల్స్ని యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని శ్రీ చిర్రా ఊరిలో పెడతాం, కొన్నేమో చిర్రా ఊరి జేఎం యూట్యూబ్ ఛానల్లో పెడతాం. 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకుంటే కనుక చక్కగా మీకు పంపించడం జరుగుతుంది. మేము ఈ నెల 7వ తారీఖు సిద్ధాంతంలోను, 8వ తారీఖు వైజాగ్లోను మీకు అందుబాటులో ఉంటాం.
చాలామంది చిర్రావూరి గారు కోపంగా ఉంటారేమో అనుకుని ఫోన్లు చేస్తే ఫౌండేషన్ ఫోన్ చేసి బాబా ఆయన ఎప్పుడు కోపంగా ఉంటారేంటండి అని చెప్పంటున్నాను. నాకు అసలు కోపం అనేది లేదమ్మా. కాకపోతే ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కొంచెం కోపం నటించాలి. కోపం నటించకపోతే కుదరదు. రామకృష్ణ పరమహంస గారు ఒక కథ చెప్తూ ఉండేవారు. రామకృష్ణ పరమహంస గారు ఒక దారిలో వెళ్తుంటే కొంతమంది పిల్లలు వచ్చారట. స్వామి అటువైపు వెళ్ళకండి, అక్కడ పెద్ద పాము ఉందండి, అందరి మీదకే బొస కొట్టుకుంటూ వచ్చేస్తుంది కరిచేయడానికి అనేటప్పటికి రామకృష్ణ పరమహంస వెళ్ళి ఆ పాముకి చెప్పారట, నువ్వు ఇలా ఉండకూడదు, ఎందుకు అలా భయపెడతావు, నువ్వు అంతా కరవడానికి వెళ్తావు, ఇలా ఉండొద్దు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి దానికి నీతి వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు అవధూతలు, వాళ్ళు చెప్తే వింటాయి మరి జంతువులు కూడా అని చెప్పి వెళ్ళిపోయారు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ రామకృష్ణ పరమహంస ఆ దారిలో వెళ్ళినప్పటికీ ఏదైతే పాము ఉందో ఆ పాము చచ్చిపోయే దశలో ఉంది. దాని ఒంటి నిండా రాళ్ళ దెబ్బలు, కర్రల దెబ్బలు, పిల్లల తోక పట్టుకుని దాన్ని నేలకేసి కొట్టేస్తున్నారు. ఆగండ్రా బాబా అని పిల్లల్ని ఆపి ఆ పావును అంటే, ఏంటి నువ్వు కాస్త బొస ఎందుకు కొట్టట్లేదు, వీళ్ళు ఇంతలో వేధిస్తుంటే అంటే, స్వామి మీరే కదా కోపం వద్దన్నారు. నేను కోపం వద్దన్నాను కానీ బుస కొట్టొద్దన్నా, కరవద్దన్నా. నేను బుస కొట్టకపోతే ఎలాగా? బుస కొట్టకపోతే ఆ కోపం అనేటటువంటిది నీకు లేకపోయినా, కోపం నటించకపోతే ఎదుర్కొన్న వాళ్ళు మాట వినరు. కాబట్టి వాళ్ళ కోసమనే నువ్వు కోపం నటించాలి తల్లి అని చెప్పాను. అలాగే చిర్రావూరి గారికి ఏం కోపం లేదు, అలా కనపడతారంతే. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పేటప్పుడు ముక్కుసూటిగా చెప్పకపోతే కనుక అవి చెప్పడానికి అవకాశం ఉండదు. కొన్ని నవ్వుతూ అన్నీ చెప్పలేము, అందుకని కొన్ని సీరియస్గా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అలా చెప్పినప్పుడు మాత్రమే వాటి యొక్క ప్రయోజనం అనేటటువంటిది నెరవేరుతుంది. ఎందుకంటే నేను ఎలా ఉంటాను, ఎలా మాట్లాడతాను అనేటటువంటిది నన్ను కలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. ప్రత్యేకించి నేను నా గురించి చెప్పుకోవాల్సిన పని ఏం లేదమ్మా. మీరు 7వ తారీఖు సిద్ధాంతంలో ఉంటాను నేను, ఈ నెలే 8వ తారీఖు వైజాగ్లో ఉంటాను. కాబట్టి ఎవరినాకైనా అపాయింట్మెంట్ కావాలనుకుంటే కనుక చక్కగా మీరు ఈ చిర్రావూరి ఫౌండేషన్ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్ సంప్రదించవచ్చు. మీకు అపాయింట్మెంట్ కావాలంటే కనుక చిర్రావూరి ఫౌండేషన్ అకౌంట్ నెంబర్ కనపడుతుంది కదా, దీంట్లో 1000 రూపాయలు డిపాజిట్ చేసి చక్కగా మీరు ఫౌండేషన్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ రాయించుకోవచ్చు. ఒక జాతకం చూపించుకోవడానికి 1000 రూపాయలు ఫౌండేషన్కి విరాళంగా ఇవ్వాలి. ఈ విరాళంలో ₹1 నేను ముట్టుకొని ఈ ఫౌండేషన్లో పడినటువంటి డబ్బులన్నీ కూడా మేము మా గోశాలకి నిర్వహణకి, యజ్ఞాలు, ఈ విధంగా నక్షత్రావనం కానీ ఒక్కోసారి ఒక్కొక్క యజ్ఞాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడానికి వినియోగిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా హైందవ ధర్మాన్ని కాపాడడం కాదు, హైందవ ధర్మాన్ని అనుసరించడానికి చిర్రావూరి ఫౌండేషన్ వాళ్ళు కంకణం కట్టుకున్నాం. కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా తీసుకునేటటువంటి డబ్బులు ₹1 కూడా మేము ముట్టుకుందాలి. కాబట్టి అపాయింట్మెంట్ కావాలనుకుంటే కనుక చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్ సంప్రదించచ్చమ్మా. 7వ తారీఖు ఒక 20 నుంచి 25 మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాం. 8వ తారీఖు వైజాగ్లో కూడా 20 నుంచి 25 మందికి అపాయింట్మెంట్ ఇస్తాం. అపాయింట్మెంట్ మీరు ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకే చూస్తాం, అప్పటికప్పుడు ఫోన్ చేస్తే దొరకడం కష్టం తల్లి. జయం. అలాగే మరి చిర్రావూరి గారు సెప్టెంబర్ 7వ తేదీన సిద్ధాంతం, 8వ తేదీన వైజాగ్లో పర్యటిస్తున్నారు. మరి ఆయా పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా చిర్రావూరి గారిని సంప్రదించాలి అనుకుంటే చిర్రావూరి ఫౌండేషన్ని మీరు సంప్రదించవచ్చు. మన తదుపరి కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. చిర్రావూరి జయం కార్యక్రమానికి స్వాగతం. శ్రీమాత్రే నమః. మీ పేరు? శ్రీమాత్రే నమః. నా పేరు వీరవంశలక్ష్మి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కల్దూరు నుంచి మాట్లాడుతున్నా అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా. నక్షత్రం. ఓకే అండి, చిర్రావూరి గారు ఉన్నారు, సమస్య వివరించండి. చెప్పమ్మా. వీర వెంకట సత్యానందలక్ష్మి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. గురుగారు, దండం పెట్టుకుంటుంటే విపరీతమైన ఆలోచనలు అవి వస్తున్నాయండి. అవి మనస్ఫూర్తిగా పెట్టుకోలేకపోతున్నాను. దానికి ఏమైనా పరిష్కార మార్గం చెప్తారేమో అనండి. అవునమ్మా, ఎందుకు వస్తాయమ్మా ఆలోచనలు అసలు? అదొక ముందు మామూలుగానే వెళ్తుందండి దేవుడి దగ్గరికి, మళ్ళీ మధ్యలో ఏదో ఒక రకమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు అవి వచ్చేస్తున్నాయండి. ఏంటో మరి. ఏం లేదమ్మా, నువ్వు మనసులో అదుపులో పెట్టుకోవడానికి శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని పట్టుకో. ప్రతిరోజు కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని పారాయణ చేసుకుంటూ ఉండు. అమ్మవారి పాదాలే గుర్తు రావాలి నీకు, అమ్మవారి యొక్క ముఖమే గుర్తు రావాలి, అమ్మవారి యొక్క అభయహస్తమే గుర్తు రావాలి, అమ్మవారి చేతిలో ఉన్నటువంటి చెరుకు గడ గుర్తు రావాలి నీకు, అమ్మవారి చేతిలో ఉన్నటువంటి పూర్ణ కలశం గుర్తు రావాలి. ఎప్పుడు కూడా శ్రీమాత్రే నమః అనుక్షణం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకోమ్మా. 11 రోజుల తర్వాత నువ్వే చెప్తావు ఖచ్చితంగా, నేను దేవుడి మీద పూర్తిగా దృష్టి పెట్టగలుగుతున్నానండి అని. జయం. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మన తదుపరి కాలర్ ఉన్నారండి. హలో, నమస్కారం అండి. చిర్రావూరి జయం కార్యక్రమానికి స్వాగతం. శ్రీమాత్రే నమః. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో,
మీరు దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి నాతో మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుందండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. మీ నక్షత్రం తెలియచేయండి. నాది నక్షత్రం అండి? నాది ఆశ్లేష నక్షత్రం, కర్కట లగ్నం అని చెప్పారు మా గురువు గారు. ఓకే అండి, చిర్రావురి గారు ఉన్నారు, సమస్య వివరించండి. చెప్పు తల్లి. సమస్య అంటే శ్రీమాత్రే చెప్పమ్మా. నేను చాలా అమ్మవారికి చాలా బాగా పూజ చేస్తానండి. శ్రీ సూక్తి అయితే అభిషేకాలు అవన్నీ చేసి అమ్మవారిని పెట్టుకుని మీరు చెప్పినట్టు అన్నం పెసరపప్పు వేసి అన్నం నైవేద్యం అన్ని పెడతాను, బెల్లం పెడతాను, అమ్మవారికి చాలా అన్నం వేరే పెడతాను, అమ్మవారిని ఇంట్లో నిలుపుకున్నాను. అన్ని బాగున్నాయి కానీ నాకు ఎందుకో ఎవరు చూసినా నాకు శత్రువులు అయిపోతున్నారు. అది కూడా నా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళే అలా అవుతున్నారు, పక్కన వాళ్ళు ఎవరు ఉండరు. అది నా హస్బెండ్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది. అలా ఉంటున్నారేమో వాళ్ళు ఎవరితో కూడా మాట్లాడను, చూడను. అంతసేపు అమ్మ జపమే చేసుకుంటాను. నేను రాత్రి 10:30 కూడా పూజ మొదలెట్టుకుని ఆవునితో జపం పెట్టుకుంటాను. అప్పుడు కూడా జపం చేస్తూనే ఉంటాను అమ్మకి. అమ్మ నువ్వు కావాలి నాకు, నా బిడ్డలకి అని చెప్పి. నాకు ట్రస్ట్ ద్వారా కూడా చాలా హోమాలు 12 రకాల హోమాలు యజ్ఞాలు అయి చేయించాను. గురువు గారు చనిపోయారు, ఆయన రాములు అన్నమాట. చాలా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. నాకు అసలు బిజినెస్ కావట్లేదు కదా, నేను మ్యారేజ్ చేస్తాను. అది నాకు అమ్మా అదేం లేదమ్మా, ఒక నిమిషం. మీది ఆశ్లేష నక్షత్రం కదా, మీ వారి నక్షత్రం ఏంటమ్మా? ఇది మృగశిర నక్షత్రం. పిల్లలు ఎంతమంది మీకు? 2 ఆడపిల్లలండి. 2 ఆడపిల్లలు. వాళ్ళ నక్షత్రాలు ఏంటి తల్లి? వాళ్ళది లక్ష్మీ మానసికడు బాబు, మత నక్షత్రం సింహరాశి అండి. ఇంకొకళ్ళది? రెండో పాపేమో లక్ష్మీ శ్రావణి, జ్యోతిశ్రీ లక్ష్మీ శ్రావణి అండి. ఆ అమ్మాయి శ్రావణ నక్షత్రం అండి. పర్వాలేదమ్మా, మీదొక్కటే ఆశ్లేష నక్షత్రం అవ్వడం వల్ల నక్షత్ర శాంతి అనేది ఒక్కసారి జరిపించుకోండి అమ్మా, నక్షత్ర బలి. ఎందుకంటే మనకు ఆగస్టు 7వ తారీఖు నక్షత్ర బలి జరిగింది సిద్ధాంతగ్రహం. అదంతా కూడా మీరు పూజా టీవీలో చూశారు. అదంతా మళ్ళీ లాస్ట్ మినిట్లో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ కోసమని నక్షత్ర ఉపహోమాలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయమ్మా. నిన్న ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. నిన్న సాయంత్రం వరకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా స్టార్ట్ చేసాం. అమావాస్య రోజున స్టార్ట్ చేయడం జరిగింది మొన్న. అయితే హఠాత్తుగా కొంతమంది వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు ఋషి పంచమ రోజున ఇంకో 4 రోజుల తర్వాత వినాయక చవితి వెళ్ళినటువంటి తర్వాత రోజున ఋషి పంచమ రోజున ప్రారంభించడం జరుగుతోంది. వీలైతే కనుక మీరు చక్కగా ఒకసారి చిరావురి ఫౌండేషన్కి ఫోన్ చేసి ఆశ్లేష నక్షత్ర బలి జరిపించుకోండి. మనకు ఉన్నటువంటి శాంతి నక్షత్రాల్లో భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల ఇవన్నీ కూడా పెద్ద శాంతి నక్షత్రాలు. ఈ నక్షత్రాలకి శాంతి జరిగితే తప్ప ఇలాంటి చికాకులు తగ్గవమ్మ. నక్షత్ర బలి జరిగితే కొంచెం మార్పు వస్తుంది. అదీ కాక ఎదురుకుండా వాళ్ళే ఉంటారు, ఇప్పుడు శత్రువులు మనకి ఎదురుకుండా వెనకాల ఉంటారనమాట. అంతే తప్ప అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే ఒకసారి నక్షత్ర బలి చేయించుకోండి. ఎదురుకుండా వాళ్ళని పట్టించుకోవడం మానేసేయండి. వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేసి మీరు ఒక నక్షత్ర బలి చేసుకోండి. మీరు మాత్రం అమ్మ పాదాలను విడిచిపెట్టకండి అమ్మ. జయం. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి బరిచిరావు గారు. మీ అమూల్యమైన సమయాన్ని మా పూజ టీవీ ప్రేక్షకుల కింద నుంచి ఎన్నో విలువైన విషయాలని కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, ఇది వాళ్ళ చిరావురి జయం కార్యక్రమం. మరి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.